సంస్కృతంలో ఉన్న రామాయణంను సరళమైన తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ అన్నారు. కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను మొల్లమాంబ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు కేశవ్ వడియర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మహతి కళాక్షేత్రం సమీపంలోని మొల్ల విగ్రహంకు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను రాసిన కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో జీవించిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణను రాసిన కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో జీవించిందని ప్రసిద్ధి. ఆనాటి కాలంలోనే కవయిత్రి మొల్ల సరళమైన తెలుగు భాషలో రచనలు చేసి ప్రసిద్ధికెక్కిందన్నారు. 2017లో భారత ప్రభుత్వం మొల్లమాంబ జ్ఞాపకార్థం తపాళా బిళ్లపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు. ఆమె జీవితం మహిళ లోకానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగురమ్మ, కవయిత్రి మొల్లమాంబ సాహితీ పీఠం చైర్మన్ కేశవ వడియార్, ఆముదాల మురళి, రాయలసీమ రంగస్థలం చైర్మన్ గూండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్యామ్ భోలా హరినాథ్, కేశవులు రెడ్డి, చంద్రబాబు నాయుడు, విద్వాన్ కస్పా పద్మనాభన్, రాజశేఖర్ రెడ్డి, చిత్తరపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కవయిత్రి మొల్లమాంబ గారి జయంతి సందర్భంగా స్థానిక మహతి కళాక్షేత్రం వద్ద మొల్లమాంబ కళాపీఠం వ్యవస్థాపకులు కేశవ్ వడియార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొల్లమాంబ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలో మనకు అందించిన మహనీయురాలు కవయిత్రి మొల్లగారు. ఆమె జయంతిని ఈరోజు జరుపుకొని ఆమెకు ఘన నివాళి అర్పిస్తుంది.